వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ పూర్తి క్రియాత్మక అక్షరాస్యత గల మొదటి రాష్ట్రం ఏది అంటే మిజోరం. ఈ కీలక పాత్ర పోషించిన పథకం ఏమిటంటే ఉల్లాస్ పథకం. ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమం లేదా న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 2022లో. ఈ కేంద్ర ప్రాయోజిత పథకం అమలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2022 నుంచి 2027 వరకు. నెక్స్ట్ టాపిక్ జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం 2025. దీనిని ఏ తేదీన జరుపుకుంటామంటే మే 21న. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 21న జరుపుకుంటాం. నెక్స్ట్ టాపిక్ భారతీయ రచయిత్రి మరియు కార్యకర్త అయిన కన్నడ భాషకి చెందిన అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ను పొందిన మొదటి కన్నడ రచయిత్రి ఎవరు అంటే భాను ముస్తక్. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ 2025. ఈ ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ ఇది ఎక్కడ నిర్వహించబడిందంటే నెదర్లాండ్స్లోని రోటర్ డ్యామ్లో నిర్వహించబడింది. ఏ తేదీన నిర్వహించారంటే మే 20, 2025న. దీనికి ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు అంటే సంతోష్ కుమార్ సారంగి. ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ 2025 యొక్క లక్ష్యం ఏమిటంటే భారతదేశం 2047 నాటికి ఇంధన స్వాతంత్ర్యం సాధించాలని మరియు 2070 నాటికి నికర సున్నా కార్బన్ ఉద్గారాలను చేరుకోవాలని దీని యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ టాపిక్ 3వ UN ఓషన్ కాన్ఫరెన్స్ 2025 రెండవ బ్లూ చర్చలు. దీనిని నిర్వహిస్తున్న దేశం ఏది అంటే భారతదేశం. బ్లూ ట్యాక్స్ నిర్వహించింది ఎవరు అంటే భారత ప్రభుత్వ భూశాస్త్ర మంత్రిత్వ శాఖ. ఎక్కడ దీనిని నిర్వహించారంటే న్యూఢిల్లీలో. నెక్స్ట్ టాపిక్ ఉదంతి సీతా నది టైగర్ రిజర్వ్. ఈ ఉదంతి సీతా నది టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ మరియు దమర్తి జిల్లాలలో ఉంది. నెక్స్ట్ టాపిక్ మే 2025లో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన దేశవ్యాప్త వ్యవసాయ ప్రచారం పేరు ఏమిటి అంటే వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ దీనిని ప్రారంభించారు. ఎందుకు దీనిని ప్రారంభించారంటే సుస్థిరమైన మిగులు మరియు వ్యవసాయం ద్వారా భారతదేశాన్ని ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్గా మార్చాలనే లక్ష్యంతో ఈ ప్రచారాన్ని కొనసాగించారు. నెక్స్ట్ టాపిక్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఈ పథకం చట్ట సవరణను ప్రవేశపెట్టిన చట్టం ఏది అంటే పౌరసత్వ చట్టం 1955 ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా పథకాన్ని చట్ట సవరణ చేసింది. నెక్స్ట్ టాపిక్ ఏప్రిల్ 2023లో అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత సుడాన్ మొదటి ప్రధానమంత్రిగా నియమితులైన వారు ఎవరు అంటే కమిల్ అల్ తైబ్ ఇద్రీస్. సుడాన్ యొక్క రాజధాని ఏది అంటే కార్టూమ్. కరెన్సీ సుడానిస్ పౌండ్. నెక్స్ట్ టాపిక్ ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మొదటి CISF అధికారి పేరు ఏమిటంటే సబ్ ఇన్స్పెక్టర్ గీతా సమోటా. ఈమె మొదటి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకుంది. నెక్స్ట్ టాపిక్ 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రశ్రేణి బంగాళ ఉత్పత్తిదారుగా అవతరించనున్న దేశం ఏది అంటే భారతదేశం. నెక్స్ట్ టాపిక్ మొట్టమొదటి ప్రపంచ మహమ్మారి ఒప్పందం ఆమోదించిన సంస్థ ఏది అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొట్టమొదటి ప్రపంచ మహమ్మారి ఒప్పందాన్ని ఆమోదించింది. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.